అయితే ఈ ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో ఇవి మిగతా దేశాలు కూడా ఏమైనా మున్ముందు అనుసరించేటువంటి అవకాశం ఉంటుందా? వాళ్ళు కూడా పెంచాలి అనేటువంటి ఆలోచన ఏమైనా చేస్తాయంటారా మిగిలిన దేశాలు కూడా? సో అలాంటి ఆలోచన కనుక చేస్తే అప్పుడు గ్లోబల్ ఎకానమీ చాలా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కదా. చేసేటువంటి అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి. అన్ని దేశాలు చేయలేవు. ఇప్పుడు చైనా చేస్తా ఉంది, భారతదేశం చేయలేదు. ఎందుకు భారతదేశం చేయలేదు అంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యధికమైనటువంటి డాలర్లు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఫారెక్స్ నిల్వలు చైనా దగ్గర ఉంటాయి. మన దగ్గర $900 బిలియన్ మొత్తం ఫారెక్స్ ఉంటే చైనా దగ్గర $3,600 బిలియన్ ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచంలో అత్యధికంగా అమెరికాకి అప్పులు ఇచ్చినటువంటి దేశం జపాన్. దాదాపు $1,100 బిలియన్ ఇప్పుడు అంటే $1,00,000 కోట్ల 35 లక్షల కోట్ల అమెరికా అప్పులు, $1,00,000 కోట్ల జపాన్ ఇచ్చింది. ఒక $800 బిలియన్ చైనా ఇచ్చింది. దాదాపు అంతే దానికి సమానంగా బ్రిటన్ కూడా ఇచ్చింది. మన దేశం కూడా $250 బిలియన్ అమెరికాకి ఇచ్చింది. ఇప్పుడు అమెరికా చైనా గురించి కొంతమంది చెప్తుంది ఏంటంటే అమెరికా కనుక ఇదే విధంగా లాగేట్లయితే, తెగేదాకా లాగేట్లయితే ఆ అమెరికా ప్రభుత్వ ఇచ్చినటువంటి రుణాలన్నింటినీ కూడా మేము అమ్మేస్తామని చెప్పేసి చైనా కనుక నిర్ణయించుకుంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి డాలర్ కుప్పకూలిపోతుంది. అవన్నీ కూడా డాలర్ మరింతగా పతనమై అమెరికాలో తీవ్రమైనటువంటి సంక్షోభం వస్తుంది. అందుకని చైనా ఇంతవరకు నేరుగా ఆ విధమైనటువంటి హెచ్చరిక చేయలేదు, కానీ తన లాభాల ద్వారా కొంతమంది చేత ఆ విధంగా రాయిస్తున్నది అని కూడా అనుకోవచ్చు. అందువల్ల అమెరికాకి కూడా ఎందుకు చైనాతో ఆ విధమైనటువంటి భయం ఎందుకున్నది, మన మాదిరి ఎందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడట్లేదంటే కారణం అదే. చైనా అప్పులను గనక అంటే ప్రభుత్వ సెక్యూరిటీలను గనక వాళ్ళు బహిరంగ మార్కెట్ లో అమ్మేసేట్లయితే అమెరికా డాలర్ కుప్పగొలుతుంది, దానికి గొప్ప సంక్షోభం తలెత్తుతుంది. అందుకనే మరొక ఆగస్ట్ 1 నుంచి మరొక 90 రోజుల పాటు మేము వాయిదా వేస్తున్నాం, స్టేటస్ మెయింటైన్ చేస్తున్నాం అని ట్రంప్ ప్రకటించాల్సి వచ్చింది. అందుకని ఇవన్నీ ఒక కొలిక్కి రావాలంటే వెంటనే నిర్ణయం తీసుకునేటువంటి స్థితిలో ఇప్పుడు ట్రంప్ కూడా లేడు. అతనికి ఇబ్బంది. అతను కూడా అంతర్గతంగా తీవ్రమైనటువంటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన రిజర్వ్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ తోటి అతనికి కూడా ఘర్షణ పడుతున్నాడు. ఏమిటి ఘర్షణ అంటే మీరు వడ్డీ రేట్లు తగ్గించండి అంటున్నాడు. వడ్డీ రేటు తగ్గించేట్లయితే అక్కడ ఉండేటువంటి కొత్త సమస్యలు తలెత్తాయి. అందుకని ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించడానికి వీల్లేదు. నేను ఎక్కడెక్కడ ప్రపంచంలో బయట అన్ని దేశాల నుంచి మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి నేను ఇక్కడ అడుగుతా ఉంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే వడ్డీ రేటు తగ్గించాలి కదా అనేటువంటి ట్రంప్ వాదన. వడ్డీ రేటు తగ్గించేట్లయితే వచ్చేటువంటి సమస్యలతోటి ఫెడరల్ రిజర్వ్ అంగీకరించట్లేదు. అందుకని వాళ్ళందరినీ కూడా నేను తోసేస్తాను అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. అందుకని ట్రంప్ కూడా తీవ్రమైనటువంటి సమస్యలే అక్కడ కూడా ఉన్నాయి. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.